నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సకలాశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట 99వ సంకీర్తన 2వ చరణం. సియోనులో యెహోవా మహోన్నతుడు. 97వ సంకీర్తన 9వ చరణం. దేవాది దేవుడు భూలోకమంతటికి మహా ఉన్నతమైన వాడు. దైవాలుగా పిలిపించుకునే వారందరూ యెహోవాకు లోబడవలసిన వారే. కల్పిత దైవాలన్నీ శక్తిహీనమైనవి. యెహోవా ఒక్కడే సర్వశక్తిమంతుడు, కనికర సంపన్నుడు, అత్యధికమైన ఔన్నత్యం కలవాడు, సకలమైన మహిమ ఘనతకు అర్హుడు, దూతకోటి గణముల చేత సదా పూజింపదగ్గ పూజ్యనీయుడు. 48వ సంకీర్తన 1వ చరణం. ఇశ్రాయేలు ప్రజల ప్రియమైన యెరూషలేము పట్టణ సౌందర్యాన్ని, బలాన్ని పొగుడుతూ దానిని మించి దానిని కాపాడిన దేవుని స్తుతించే కీర్తనగా ఈ కీర్తనను చెప్పవచ్చు. మన దేవుడు మహారాజు. ఆయన పట్టణం యెరూషలేము. అది శాశ్వతంగా స్థాపించబడింది. ఆయన పాత నిబంధనలో దేనినైతే ప్రారంభించాడో దానిని యుగాంతంలో నూతన యెరూషలేములో సంపూర్తి చేస్తాడు. యెహోవా గొప్పవాడు, ఆయన బహు కీర్తనీయుడు. 113వ సంకీర్తన 4-6 చరణాలలో యెహోవా ఒక ప్రాంతీయ దైవం కాదు, ఒక జాతి దేవుడు కాదు. ఆయన అమిత శక్తివంతుడైన సృష్టికర్త. ఆయన ఎంత ఉన్నతుడంటే ఆకాశాలను భూమిని చూడాలి అంటే ఆయన వంగి చూడాలి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1-6 వచనాలలో దేవుడు తాను విమోచించిన వారితో ఉండుటకు ఇష్టపడతాడు. ఆ దినమున విశ్వవ్యాప్తమైన మెస్సియ పాలన ఆరంభమైనప్పుడు దేవుని ప్రజలు ఆయనను స్తుతిస్తారు. ఈ దినాలలో మనం కూడా విశ్వాసంతో, నిరీక్షణతో మన ప్రభువు రాక కొరకు, నీతితో కూడిన ఆయన శాశ్వత పరిపాలన స్థాపన కొరకు ప్రార్థించాలి. ఆయన పరిశుద్ధుడు, మహాగణుడు కనుక మనము కూడా ఆయనను ఘనముగా స్తుతించాలి. మహోన్నతుడైన దేవుడు సియోనులో నుండి మనలను ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆ ఆశీర్వాదం సొంతం చేసుకున్నటకు మీరు సిద్ధమా? ఆమేన్.